భాష మాధుర్యాన్ని మనకు తెలియజేసిన సంజనకు ధన్యవాదాలు. ఆటపాటలే కాదు, అత్తాకోడల గడసరితనంలో కూడా ఆనందాన్ని పంచగలదు మన తెలుగు భాష. అదే విషయాన్ని మనకు చాటి చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు అత్తాకోడలుగా 9వ తరగతి విద్యార్థులు. ఓం అచ్యుతాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః. ఈ కోడళ్ళు ఏం వెలబెడుతున్నారో, వండుతున్నారో వండినవి తింటున్నారో. ఓం అచ్యుతాయ నమః, ఓం నారాయణాయ నమః. ఒక ఆవిడ చూస్తే ఎప్పుడూ యూట్యూబ్లో చూసి రకరకాల వంటలు వండి తింటూ ఉంటుంది. ఇంకొక ఆవిడ చూస్తే ఎప్పుడూ ఫోనుల్లో చూసి సోకులు చేసుకుంటూ ఉంటుంది. ఏమే గొడవల పిల్ల, ఎన్నిసార్లు పిలవాలనే? అబ్బబ్బా, ఈవిడ పూజ ప్రశాంతంగా చేసుకోదు, మనల్ని పనులు ప్రశాంతంగా చేసుకోనివ్వదు. వస్తున్నానత్తయ్య, పిలిచారా? అత్తయ్య అనలేవు, నత్తయ్య అనకపోతే? నత్తయ్య అన్నానా? అస్సలే పూజలో ఉన్నారు, అబద్ధం ఆడకత్తయ్య. మళ్ళీ ఇప్పుడు అన్నావా లేదా? నా కర్మ కొద్ది దొరికారత్తయ్య మీరు. మళ్ళీ ఇంకో కూత రత్తయ్య అన్నావా లేదా? వాడెవడే? నా రాత అది సంధి, తెలుగు సరిగ్గా చదువుకోలేదత్తయ్య మీరు. మళ్ళీ దత్తయ్యట. వాడెవడు? నేను నీలా చదువుకోలేదని దత్తయ్య కత్తయ్య అంటూ ఏదో పేరుతో పిలుస్తావైతే? అబ్బాయి రాని నీ సంగతి చెప్తా. అలా ఓ తెగ ఉడికిపోకండి అత్తయ్య, బీపీ వస్తుంది, ఆయాసం పెరుగుతుంది. మీరు అనుకున్నవన్నీ తెలుగు సందుల వల్ల ఏర్పడిన పదాలు అత్తయ్య. ఓరి దేవుడు, మళ్ళీ లత్తయ్య అంటుందిరా నాయనో. అబ్బబ్బా, పొద్దున్నే మొదలైంది అత్తాకోడలి యుద్ధం. నేను ఇక ఉండను, పారిపోతాను. ఉండత్వ విలనలా ఒత్తుకుండా కాలక్షేపం వీళ్లతోనా? ఎందుకు నాన్న అంత సాహసం చేస్తావు? పర్వాలేదు లేరా. ఏమే మీ ముగ్గురు ఒకసారి ఇలా రండి. మామయ్య గారు పిలుస్తున్నారు, రండి అత్తయ్య. మళ్ళీ లత్తయ్య అంటావేంటే? వెళ్దాం రండి అత్తయ్య. ఈ చిన్నది మరీను. పిలిచారా మామయ్య గారు? అవును, ఎంతసేపు అని అలా కొట్టుకుంటూ ఉంటారు? కాసేపు కాలక్షేపం చేద్దాం. ఏం చేద్దాం మామయ్య? ఏం చేద్దాం మన అంత్యాక్షరి ఆడదామా? అలాగే అలాగే. నేనే ముందు మొదలు పెడతా, నేనే పాడతా. ఎప్పుడు ఈవిడే. మొదలు పెట్టండి. మీరు కూర్చోరా? మేము నిలబడే పాడతాం, కావాలంటే మీరు కూర్చోండి. సరే, మొదలు పెట్టు. నా ఇంట్లో నా కోడలుంది, అత్త అంటే భయం అన్నది. నా ఇంట్లో నా కోడలుంది, అత్త అంటే భయం అన్నది. నా ఇంట్లో నేనున్నాను, అధికారం అంతా నాదేను. వంట చేయి, గిన్నెలు తోం, బట్టలుక్కు, ఇల్లు తుడు. అత్తా ఓ అత్తా, మన ఇద్దరి గొడవత్తా, ఎవరికి తెలుసత్తా? మేకల రవకే, మూతల పెట్టకే, ఇంటి పనినే చెయ్యను. నీకు బాగా ముదిరిందే, చాలే ఇక చాలే. బతకం బాగా పెరిగిందే, మాటలు కాస్త మెల్లగా రానివే, నీ పొగరు కిగురు దించేస్తానే. ఓ పక్కింట ఆంటీ, ఓ ఎదురింట ఆంటీ, అనిత ఆంటీ, ఓ సునీత ఆంటీ, ఇదిగో ఇది విన్నారా? మా అత్తయ్య ఒక పెద్ద గయ్యాలి. వీపు నీకు పగిలిద్ది ఓ కోడలా, నా పైన మీరు చాడీలు చెప్తే. అత్తమ్మా దుత్తమ్మా, ఉరుకమ్మా, ఇంటి పనులేమీ చెయ్యలేనమ్మా. వంట చేయమంటే నాకస్సలే బద్ధకం, ఇల్లు తుడవమంటే నాకంతకన్నా బద్ధకం. దంచుతా నా చిన్న కోడలా, వీపు దంచుతా నా పెద్ద కోడలా.
సాగవు సాగవు మీ ఆటలింకా, సాగవు సాగవు మీ ఆటలింకా. నరకాలోకం నుంచి అత్త వచ్చిందే వచ్చిందే అత్త వచ్చిందే, ఎప్పుడూ గొడవలు పడుతూ ఉంటుందే ఉంటుందే గొడవలు పడుతుందే. తోం 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 గిన్నెలు తోం 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 గిన్నెలు తోం తోం తోం. కోడలంటే ఫ్లవర్స్ అనుకున్నావా? ఫైర్స్ తోమేదలే. మొదలైంది యుద్ధం, మొదలైంది అత్త కోడళ్ళ సమరం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. అంతేలే ఇది అంతేలే మన గతి ఇంతేలే. నీకు చెప్పాను కదా నాన్న, మనకు వాళ్ళతో పడదని. మనం వాళ్ళని మార్చలేం. చూడండి ఇప్పుడు వాళ్ళు ఎంత గొడవ చేస్తున్నారు. అరవకు, నేనేమన్నా అనుకున్నానా వీళ్ళు ఇలా చేస్తారని? అంత్యక్షరి ఆడమంటే దాన్ని పెరడు చేసి పెట్టాడు. చిన్నోడేనయ్యం బుద్ధిగా వెళ్ళిపోయాడు. పదరా పోదాం, మనం వీళ్ళని మార్చలేం. పద నాన్న మనం వెళ్ళిపోదాం, పద నాన్న. వెళ్ళకండి, ఆగేదేలే. ఆగండి, పడిపోతారు. అమ్మో, నా నడుము విరిగిపోయిందిరా బాబోయ్. తండ్రి నాయనో. ఏమైంది అత్తయ్య గారు? నాన్న అమ్మ పడిపోయింది నా నాన్న. నడుము విరిగిపోయిందిరా బాబోయ్. నాన్న అమ్మ పడిపోయింది నాన్న. పద నా నాన్న, నడుము పద. విరిగిపోయిందిరా తొందరగా పద నాన్న. బాబోయ్. ఏమైంది అత్తయ్య గారు? నేను నొప్పే పడేనా? నీకు సమాధానమే చెప్పనా? చచ్చాన్రా బాబోయ్. కూర్చోబెట్టండి అమ్మా, చూస్తున్నారు ఆ కుర్చీ తేరా. చచ్చాన్రా బాబోయ్. లేకండి అత్తయ్య. చిన్నగా మళ్ళీ నడుము పట్టేస్తుంది. ఆ జెండు బాంబు తేరా. ఇదిగోండి జెండు బాంబు తీసుకోండి. చచ్చాన్రా నాయనో. ఎక్కడ తగిలింది అత్తయ్య గారు? చచ్చాన్రా బాబోయ్. నడుము నొప్పి అంటే మోకాలికి రాస్తారంటే. చచ్చాన్రా నాయనో. నాన్న అమ్మ బాగా నొప్పిగా ఉందా? హాస్పిటల్కి వెళ్దామా? అవసరం లేదురా, నా కోడళ్ళు సేవ చేసుకుంటారు. మీకేం కాదు అత్తయ్య గారు, మేమున్నాంగా. చూసారా, ఇప్పటిదాకా గొడవ పడిన అత్త కోడళ్ళు ఇద్దరు ఒకటైపోయారు. ఇదేరా మన తెలుగువారి గొప్పతనం. ధన్యవాదాలు. మన తెలుగు వాళ్ళ గురించి, తెలుగు భాష గొప్పతనం గురించి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని రోజులైనా సరిపోవు. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో రచనలు చేసిన కవుల గురించి తెలుసుకుందాం. వారిలో ఒకరు ఆర్కే నారాయణ గారు. ఆర్కే నారాయణ గారు 9వ తరగతికి చెందిన వి తరుణ్ మన ముందుకు వచ్చి ఆయన జీవితాన్ని గురించి తెలియజేస్తూ ఆయన రచనల ప్రాముఖ్యతను వివరిస్తారు. Good afternoon to one and all. I have strived a lot to come to your school all along the way to participate in our Literary Day celebrations as a part of 36th Annual Day celebrations. I am Rasipuram Krishnaswamy Narayan, better known as R.K. Narayan, is a pre-eminent Indian writer which impacted on Indian literature and earned me international acclaim. I was born on October 10, 1906 in Madras, India. My life was a testament to the power of storytelling and enduring the influence of culture and tradition. My childhood was spent in the small town of Madras, where I was immersed in the rich tapestry of Indian life. My journey as a writer began with my fascination for the English language, which I learned at school. Despite not being my mother tongue, English became the medium through which I would weave my tales, blending the intricacies of Indian culture with universal themes of human experience. My early exposure to the works of English writers such as Charles Dickens, Mark Twain, Thomas Hardy sparked my imagination and inspired me to pursue a career in writing. In 1935, I published my first novel, Swami and Friends, introducing readers to the fictional town of Malgudi, a microcosm of Indian society that would become backdrop for many of my future works. Every day as I sit by my window overlooking the bustling streets of Malgudi, I reminded the myriad tales that whisper rustling leaves and dance in dappled sunlight. Each character a multiple reflection of human condition,
with their dreams, desires, dilemmas etched upon the canvas of their existence. Through my words, I invite you to wander with me through the winding streets of Malgudi to embark on a journey where the ordinary becomes extraordinary and where the human experience beats hearts in a rhythm of the universe. My Swami and friends marked the beginning of my prolific literary career, which spanned over 6 decades. Through novels, short stories, essays, I painted a vivid portrait of Indian life, exploring themes of tradition, modernity, and dedication to my craft and human condition with warmth, humor, and insight. My literary prowess earned me numerous accolades, including the Sahitya Akademi Award, India's highest literary honor, and the Padma Bhushan, one of country's highest civilian awards. My works were translated into multiple languages and adapted for stage and screen, further cementing my status as one of India's most beloved writers. Beyond my literary achievements, my life was characterized by the deep sense of humility, integrity, and dedication to my craft. Despite facing challenges and setbacks along the way, I remained steadfast in commitment to storytelling, believing in the transformative power of storytelling to illuminate the human experience and bridge cultural divides. Through my timeless tales of Malgudi and its inhabitants, I gifted you with a glimpse into the heart and soul of India, reminding you of enduring power of storytelling to illuminate, educate, and uplift the human spirit. So let us journey together. Dear friends, through the pages of my tales, may we find solace, wisdom, and joy in the enchanting world of Malgudi. Thank you one and all for giving me this opportunity. మరొక ముఖ్య ఇంగ్లీష్ కవయిత్రి తెలుగు మహిళ సరోజిని నాయుడు గారి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు సరోజిని నాయుడుగా 7వ తరగతికి చెందిన ఎం ప్రశాంతి మన ముందుకు వచ్చి ఆమె ఏ విధంగా ఇంగ్లీష్ పోయట్రీ వైపు ఆకర్షితులయ్యారో తెలియజేస్తుంది. Good afternoon to everyone. I am Sarojini Naidu, who have come over here from a long distance to participate in your school Literary Day celebrations. I feel privileged to introduce myself to you. Firstly, I am a famous poetess, a freedom fighter, and a social activist. I am popularly known as the Nightingale of India because of my contribution to poetry. My birthday is celebrated as National Women's Day in India. My father was the principal of Nizam College and my mother was a brilliant poet, and I too. I was born on 13 February 1879 in Hyderabad. I rose to fame as the face of women empowerment in India. I am also an important figure of Indian politics and democracy as a woman. Being a Telugu girl that time, was also attracted by English poetry and started writing poems at a young age. My poems, Life, Lady of the Lake, and soon my poems are depicted variety of subjects, most commonly patriotism, female dilemmas with heaps of Indianness. I took a vital role in India's struggle for independence. I am also very important figure. I was the first woman to become the president of Indian National Congress. In 1947, I served as the president of United Province, now known as Uttar Pradesh. Now I suggest you that we need deeper sincerity of motive, a great courage of speech, and earnestness in action. Thank you. రచయిత మరియు కవి షేక్స్పియర్ గారి గురించి తెలుసుకున్నాం. 8వ తరగతికి చెందిన సిహెచ్ సుశాంత్ షేక్స్పియర్ గా మన ముందుకు వచ్చి ఆయన రచనల యొక్క గొప్పతాన్ని మనకు తెలియజేస్తారు. Good afternoon to you all. I am a Shakespeare standing before to speak a few words. Why I am still important today? I am probably the most playwright in the world. Have written 37 plays and 150 sonnets. But why is my work still read, studied and loved 400 years later? Because I wrote many timeless things such as life and death, youth versus age, love and hate, and so on. This reflects the concepts and values of my time and continue to resonate with audiences today. I not only teach you about yourselves and humility, but I also invented around 1700 words which you still use in
verbs into adjectives, connecting with words together and coming up with wholly original ones too. What I have taught you is that the success becomes through being creative and playing with language and finding a new communicate. I say to you to love all, trust me, do wrong to none. Thank you. Fairy tale element. Kind character who is mistreated or weaker character. Cinderella is a folk tale that kindness will be rewarded, whereas there will be no selfishness in it. Now let us invite Goddess Devavarnika as Cinderella. Welcome her. Good afternoon to everyone. I am Gladys and I am acting like Cinderella. I am a beautiful princess, kind-hearted, brave and gentle. I have a beautiful dress and glass sandals. I live with my stepmother and 2 sisters. My stepmother makes me work hard. I used to be a maid. One day, the fairy godmother helped me and I met Prince Charming. I married Prince and lived happily ever after. Thank you. అని ఏ భాషలోనైనా గొప్పగానే ఉంటుంది. ఇంగ్లీష్లో రచనలు చేసిన కవులకు ధన్యవాదాలు. తదుపరి కార్యక్రమాన్ని నా స్నేహితురాలు జయశ్రీ కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. सबको शुभ दोपहर और सबको साहित्यिक दिवस की शुभकामनाएं। आज साहित्यिक दिवस के अवसर पर भारत की गरिमा और अनेकता में एकता के बारे में बताने आ रहे हैं। वे एक देशभक्ति गीत गाने आ रहे हैं। 6वीं कक्षा से छात्र उनको तालियों से स्वागत कीजिए। आज हम एक हिंदी देशभक्ति गीत गा रही है। इसका गीत का कवि गाना विनय मौदगल्य है। हिंद देश के निवासी सभी जन एक है। रंग रूप वेश भाषा चाहे अनेक है।
हिंदी में साहित्य सेवा किए आधुनिक कवियों में प्रमुख कवि और राष्ट्र कवि माने जाने वाले श्री डॉक्टर रामधारी सिंह दिनकर जी के भूमिका निभाने 7वीं कक्षा से प्रणव आ रहा है। तालियों से स्वागत कीजिए। आदरणीय प्रधानाध्यापक महोदय और सभी गुरुजनों को मेरा सादर प्रणाम। मेरा नाम रामधारी सिंह दिनकर। मेरा जन्म 23 सितंबर 1908 में बिहार राज्य के मुंगेर जिले के सिमरिया गांव में हुआ था। मेरा उपनाम दिनकर है। मैं राष्ट्रकवि नाम से प्रसिद्ध हूँ। मेरा पिता का नाम रवि सिंह वे किसान थे। मेरा माता का नाम संदूर देवी वे परम धार्मिक महिला थी। मैं स्नातक पूरा किया हूँ। मैं आधुनिक काल के कवियों में प्रसिद्ध कवि हूँ। मेरा रचनाओं में भावात्मक, समीक्षात्मक और विवेचनात्मक आदि भावनाएं मिलती है। मैं गद्य और पद्य लिखने में निपुण हूँ। मुझे उर्वशी, रेणुका, नीम के पत्ते, परशुराम की प्रतिज्ञा और कुरुक्षेत्र आदि प्रमुख रचनाएं। मुझे साहित्य अकादमी पुरस्कार, ज्ञानपीठ पुरस्कार और पद्म भूषण सम्मानित किया गया हूँ। मुझे उर्वशी कृति के लिए ज्ञानपीठ पुरस्कार मिला। यही मेरी प्रस्तुति है। धन्यवाद। 8वीं कक्षा छात्र, उनको तालियों से स्वागत कीजिए। मेरा नाम भावना है। मेरा नाम प्रणवी है। मेरा नाम देवर्षिनी है। मेरा नाम तेजश्री है। हिंदी व्याकरण, हिंदी व्याकरण, हिंदी व्याकरण, हिंदी व्याकरण। व्यक्ति, जाति, स्थान, भाव के नाम हमें बतलाते हैं। सभी तरह के नाम व्याकरण में संज्ञा कहलाते हैं। हिंदी व्याकरण, हिंदी व्याकरण, हिंदी व्याकरण, हिंदी व्याकरण। संज्ञा के बदले में जो भी शब्द प्रयोग में आते हैं, मैं, तुम, यह, वह, आप आदि सब सर्वनाम कहलाते हैं। हिंदी व्याकरण, हिंदी व्याकरण, हिंदी व्याकरण, हिंदी व्याकरण। संज्ञा और सर्वनाम की विशेषता है बदलाते। अच्छा, मोटा, मीठा, छोटा आदि विशेषण कहलाते। हिंदी व्याकरण, हिंदी व्याकरण, हिंदी व्याकरण, हिंदी व्याकरण। पढ़ना, लिखना, गाना, गाना तरह तरह के काम है। जो कामों का बोध कराए क्रिया उन्हीं के नाम है। हिंदी व्याकरण, हिंदी व्याकरण, हिंदी व्याकरण, हिंदी व्याकरण। धन्यवाद। हिंदी में साहित्य सेवा किए आधुनिक कवित्रियों में महादेवी वर्मा जी प्रमुख है। इनके बारे में बताने के लिए महादेवी वर्मा की भूमिका निभाने 7वीं कक्षा से वैष्णवी आ रही है। तालियों से स्वागत कीजिए। आदरणीय प्रधान अध्यापक महोदय और सभी गुरुजनों को मेरा सादर प्रणाम। मेरा नाम महादेवी वर्मा जी है। मेरा जन्म फरुखाबाद में शिक्षित कायस्थ परिवार में 1970 में होलिका दहन का दिन हुआ था। मेरा पिताजी का नाम श्री गोविंद प्रसाद वर्मा जी है। अगलापुर कॉलेज में प्रधान आचार्य थे। मेरी माता की नाम हेमरानी परम विदुषी धार्मिक महिला थे। 9 वर्ष के छोटी उम्र के मेरे विवाह रूपनारायण से साथ हुआ था। वे एक डॉक्टर थे। मेरे जीवन पर महात्मा गांधी और कला साहित्य पर कविंद्र रविंद्र प्रणव पढ़ा। मैंने नारी स्वातंत्र के लिए संघर्ष किया। अपने अधिकारों की रक्षा के लिए नारियों के शिक्षित होने का आवश्यकता बताया। मैं प्रयाग विश्वविद्यालय से संस्कृत में MA करके और
महिला विद्यापीठ में प्राचार्य हो गई। मेरा रचनाएं यामा, पटके साथी, हिमालय आदि प्रमुख है। मेरा काव्य ग्रंथ यामा पर ज्ञानपीठ पुरस्कार प्राप्त हुआ। मैं उत्तर प्रदेश विधान परिषद की मनोनीत सदस्य रही और प्रयाग महिला विद्यापीठ में उपकुलपति पद पर आसीन रही। भारत सरकार ने मुझे पद्म भूषण से सम्मानित किया और उत्तर प्रदेश सरकार ने भारत भारती पुरस्कार से सम्मानित किया। यहाँ मेरी प्रस्तुत है। धन्यवाद। धन्यवाद वैष्णवी। समाज में फैले कुरीतियों को नाश करने के लिए स्त्री शिक्षा की आवश्यकता बताई भारत की पहली महिला शिक्षिका सावित्रीबाई ज्योतिराव फूले। इनकी भूमिका निभाने 9वीं कक्षा से अभिज्ञान आ रही है। तालियों से स्वागत कीजिए। सारा जीवन मैं कीचड़, गोबर, पत्थरों को मार को उतराना चाहा। समाज की पिछड़ी सोच की बात को भारत की पहली महिला शिक्षिका जो वह कहलाती। कन्याओं की शिक्षा के लिए समाज से लज्जाती। सबको शुद्धोपहर। आदरणीय प्रधानाध्यापक कदासभी गुरुजनों का मेरा सादर प्रणाम। मैं अभिज्ञान आज सावित्रीबाई ज्योतिराव फूले की भूमिका निभाने जा रही हूँ। मेरी प्रस्तुत इस प्रकार है। मेरी भारत की बेटियों, मैं सावित्रीबाई ज्योतिराव फूले आज अब सबसे कुछ कहना चाहती हूँ कि शिक्षा और ज्ञान के जरिए एक नए आजाद भारत की नींव रखने के लिए मैं प्रेरित करना चाह रही हूँ। हम सभी स्त्रियों भारत को, प्रिय भारत को केवल व अंग्रेजियों से नींव रखने के लिए आजादी दिला सकती है। शिक्षण आहा, जीवन आचा, आदर आहे। धन्यवाद। धन्यवाद अबगैल। अब इस कार्यक्रम को मेरा भाई महिगर जारी करेंगे। धन्यवाद। सबको साक्षरता दिवस की शुभकामनाएं। मेरी मिट्टी में मर जाना गाने के द्वारा हमारी देश की मिट्टी और सेना की महत्व बताने आ रहे हैं। 5वीं कक्षा के छात्रा वैष्णवी और ऋत्विका श्रवंती आ रहे हैं। मेरा नाम पी ऋत्विका। मेरा नाम वैष्णवी। मेरा नाम श्रवंती है। तलवारों पे सर वार दिए, अंगारों में जिस्म जलाया है, तब जाके कहीं के सर पे केसरी रंग सजाया है। हम मेरी जमीन अफसोस नहीं जो तेरे लिए सादर कसा है। महफूज रहे तेरी आन सब चाहे जान मेरी ररे न ररे। हम मेरी जमीन अफसोस नहीं जो तेरे लिए। हम मेरी जमीन महबूब में मैं नस नस में तेरा इश्क बहे। फीका न पड़े कभी रंग तेरा, जिस मुँह से निकल के कौन कहे। तेरी मिट्टी में मिल जावा गुल बन के, मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू। है मेरी नदियों मैं जावा तेरी खेतों मैं लहरावा इतनी सी है दिल की आरज़ू। सबसे सुन रहे कल्याण में जल झूम के बंगला पा न सका। अब रहे वो जान मेरी जला सके वापस जावा। ओ वतना में तेरी वतना में तेरी मेरा प्यार मेरे लाता कुर्बानों तेरी असमत पे मैं कितना नसीब वाला था। ओ
केसरी। सबको अपने तालियों से धन्यवाद दीजिए। 5वीं कक्षा के छात्र हसन और गुरतेज हिंदी साहित्य के बारे में बताने आ रहे। सबको सुखदुहार। मेरा नाम हसन है। मेरा नाम गुरतेज है। आज हम हिंदी में एक संवाद बोलेंगे। अरे गुरु, सुना है आपकी पाठशाला में साहित्य दिवस मनाया जा रहा है। हाँ हसन, हमारे पाठशाला में वार्षिकोत्सव के साथ साथ साहित्य दिवस और खेल दिवस मनाया जा रहा है। तुम कौन सी भाषा में प्रतियोगिता करने वाला हो? मैं हिंदी भाषा में प्रतियोगिता करने वाला हूँ। अरे गुरु भाई, क्या बात है, तुम प्रत्येक विषय हिंदी में ही पढ़ते हो? नहीं मित्र, दरअसल मुझे हिंदी बहुत अच्छी लगती है क्योंकि यह हमारे राष्ट्र की भाषा है, तो मैं इसे ज्यादा महत्व देता हूँ। ऐसा क्या खास है हिंदी में? हिंदी सिर्फ एक भाषा ही नहीं बल्कि भारतीय पहचान है। यह हमारे जीवन मूल्यों, संस्कृति एवं संस्कारों की सच्ची संवाहक है। बहुत सरल, सहज और सुगम भाषा होने के साथ साथ हिंदी विश्व की संभवतः सबसे वैज्ञानिक है। इतना ही नहीं मित्र, साहित्य इतिहास के 4वीं और 5वीं कक्षा के छात्र स्कूल जाने की तैयारी करते हुए स्कूल में वे क्या सीखते हैं उसके बारे में बताने के लिए आपके सामने आ रहे हैं। से दुनिया के राज खोते हैं, कोई आगे चलता है हम पीछे चलते हैं। दीवारों पे किस्मत अपनी लिखा के हम मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम।
कब से सोच रहे हमसे धन्यवाद दीजिए। चौथी कक्षा का छात्र अतरु द्विवेदी प्राचीन कवि तुलसीदास बनकर अपनी जीवन शैली, दोहे और भाव बताने के लिए हमारे सामने आ रहे हैं। मेरा नाम तुलसीदास है। मेरा जन्म 13 अगस्त 1535 में उत्तर प्रदेश के बांदा जिले के राजापुर नामक गांव में हुआ था। मेरे पिता का नाम आत्माराम दुबे और मेरी माता का नाम तुलसी देवी था। मैंने रामचरितमानस काव्य लिखा है। यही नहीं, मैंने मधुर वाणी सभी और सुख का वातावरण पैदा करती है। यह हर किसी को अपनी ओर सम्मोहित करने का एक कारगर मंत्र है। अपनी तालीम से धन्यवाद दीजिए। 8वीं कक्षा का छात्र प्रशांत प्राचीन कवि कबीरदास बनकर अपनी जीवन शैली, दोहे और भाव बताने के लिए हमारे सामने आ रहे हैं। सबको शुभ दोपहर। मेरा नाम कबीरदास है। मेरा जन्म सन 1398 में काशी में हुआ। मेरा पिता का नाम वीरू और माता का नाम नीमा है। मुझे अवधी सदुगढ़ी भाषा आती है। मैं अनपढ़ हूँ। मैंने साकी, शबद और रामायणी कविता लिखा है। मेरा कविता एवं कबीर के दोहे नाम से प्रसिद्ध है। मुझे सब लोग समाज सुधारक भी कहते हैं। मेरा पत्नी का नाम लोई। मुझे 2 बच्चे भी हैं। उसका नाम कमाल पुत्र और कमाली पुत्री है। मैं आज अपना 2 दोहे और उसका भाव बताने आया हूँ। बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर, पंछी के छाया नहीं, फल लागे अति दूर। अर्थ, खजूर के पेड़ के समान बड़ा होने का क्या लाभ, जो ना ठीक से किसी को छाया नहीं देता, उसका फल पाने के लिए बहुत दूर में रहता है। धन्यवाद। बारे में अपनी नृत्य के द्वारा बताने के लिए 6वीं और 8वीं कक्षा की छात्रा आ रही है।
హిందీ భాషల్లో కవులే కాక ఉర్దూ భాషల్లో కూడా ప్రముఖ కవులు ఉన్నారు. మొఘలాయుల రాకతో మన దేశంలో ఇస్లాం మతం ఆవిర్భవించింది. మొఘల్ వంశంలోని ప్రతి రాజు రాణి అందరూ కవులే మరియు కవయిత్రులే. ఔరంగజేబ్ కుమార్తెల్లో ఒకరైన జైబున్నిస్సా ఆ కాలంలో ప్రముఖ కవయిత్రి. ప్రేమైక కవితలు రాయడంలో ఆమె ప్రముఖురాలు. అలా జైబున్నిస్సాగా ఈ రోజు మన ముందుకు వస్తున్న వారు అఫ్రిన్ 9వ తరగతి నుండి. अस्सलाम वालेकुम। मेरा नाम जैबुन्निसा है। मैं मुगल सुल्तान की मशहूर राजा औरंगजेब की नेक दुख्तर हूँ। हम एक शायर थे। आप सबको अपनी शायरी सुनाऊंगी, सुनेंगे आप? बागों में जमाल फूल खिले, जमासाए नाचते हैं मेरे दिल में, अपनी नरम तराने बुनाई है, सफेद रंग की संग मेहराब, खुशबू भरी हवा, मोहब्बत की गुफ्तगू बेमिसाल है। अब मैं इसका मानी बताऊंगी। In the gardens where flowers blooms, where shadow dance, my heart has over its tender melody, over marble's wall filled with fragrance, conversation of love are unparalleled. अब मैं दोमा शायरी सुनाऊंगी। पर्दों की झलक में चांदनी की रोशनी की मोहब्बत मेरे बेकरार चेहरे पर नरम से गिर गया। हर पत्ते में, हर अफसाने में मोहब्बत की गूंज कभी नहीं मरेगी। अब मैं इसका मानी बताऊंगी। In the fields of lattice, the moonlight's love fell softly upon my restless face. In every leaf, in every tale, the resonance of love shall never perish. अब मैं तीसरी शायरी सुनाऊंगी। जिन्ना में जली हुई रूह, खूबसूरत की गुलाम, मैं उसकी पकड़ों में मैं अपनी सुकून पाऊंगी। कलम और कलम से मेरी शायरी बह जाएगी, मोहब्बत की फिक्री चमक से लिखी हुई है। अब मैं इसका मानी बताऊंगी। A captive soul bounded by the beauty's attraction, I find my peace in its hug, through pen and prose. My poetry flows, inscribed with love-scattered billions. Jazakallah khair. జోష్కను కోరుకుంటున్నాను. అందరికీ శుభమధ్యాహ్నం. సాహితీ దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి సాహితీ దినోత్సవానికి అధ్యక్షత వహించవలసిందిగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జి మురళీకృష్ణ గారిని కోరుచున్నాము. పుష్పగుచ్చం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ధన్యవాదాలు సార్. ఈనాటి సాహితీ దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ జన్మ చిరంజీవిరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. పుష్పగుచ్చం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. పుష్పగుచ్చం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ధన్యవాదాలు సార్. అన్ని విషయాలలో మమ్మల్ని ప్రోత్సహించి మా వెన్నటి నడిపిస్తున్న మా పాఠశాల డైరెక్టర్ శ్రీ ఎన్ శ్రీనివాసమూర్తి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. పుష్పగుచ్చం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. పుష్పగుచ్చం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ధన్యవాదాలు సార్. తదుపరి కార్యక్రమం నా స్నేహితురాలు లిఖితను కొనసాగించవలసిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు జోష్క. ప్రార్థనా గీతాన్ని ఆలపించవలసినదిగా ఎమ్మెల్సీ బృందాన్ని కోరుచున్నాము.
మమ్మల్ని దేవి భారతి మాత దివ్య జ్ఞాన సమేత దేవి భారతి మాత దివ్య జ్ఞాన సమేత సంగీతాన్విత సాహిత్యము సాహిత్యాన్విత సంగీతము వెలుదండ కవులకిచ్చితివి వెలకట్టరాని వరములది సంగీతాన్విత సాహిత్యము సాహిత్యాన్విత సంగీతము వెలుదండ కవులకిచ్చితివి వెలకట్టరాని వరములది కడకన్నులలో కరుణతో కనుగొనరాదా శారద కడకన్నులలో కరుణతో కనుగొనరాదా శారద కనుగొనరాదా శారద దేవి భారతి మాత దివ్య జ్ఞాన సమేత దేవి భారతి మాత దివ్య జ్ఞాన సమేత యతి ప్రాసలై వరింతువట శృతి లయలతో జరింతువట నిరతము మమ్ముల బ్రోతువట శరణము నీవై నిలుతువట యతి ప్రాసలై వరింతువట శృతి లయలతో జరింతువట నిరతము మమ్ముల బ్రోతువట శరణము నీవై నిలుతువట కడకన్నులలో కరుణతో కనుగొనరాదా శారద కడకన్నులలో కరుణతో కనుగొనరాదా శారద కనుగొనరాదా శారద దేవి భారతి మాత దివ్య జ్ఞాన సమేత దేవి భారతి మాత దివ్య జ్ఞాన సమేత కల్లా కపటములెరుగుదుమా ఉల్లము జల్లము చేయుకుమా జీవనములు సవరించగదే భావనములు వెలిగించగదే కల్లా కపటములెరుగుదుమా ఉల్లము జల్లము చేయుకుమా జీవనములు సవరించగదే భావనములు వెలిగి కనుగొనరాదా శారద కడకన్నులలో కరుణతో కనుగొనరాదా శారద కనుగొనరాదా శారద దేవి భారతి మాత దివ్య జ్ఞాన సమేత దేవి భారతి మాత దివ్య జ్ఞాన సమేత మన స్కూలు వార్షికోత్సవంలో భాగంగా 36వ వార్షికోత్సవంలో భాగంగా మనం 3వ అంకంలో ఉన్నాం. మొన్న నేషనల్ సైన్స్ డే, ఈరోజు ఉదయం క్రీడా దినోత్సవం, ఇప్పుడు సాహిత్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. రేపు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ 36వ వార్షిక దినోత్సవాలను ముగింపు పలుకుతాం. సో ఇప్పుడు సాహిత్య దినోత్సవంలో భాగంగా మీకు బాగా ఆకలి వేసినప్పుడు మీకు మీ అమ్మ మంచి టిఫిన్ ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత టిఫిన్ పెట్టింది అనుకోండి, బాగా ఆకలిగా ఉన్నారు, అప్పుడు ఏం చేస్తారు? మీరు ఇష్టంగా తింటారు, అవునా? సే ఎస్ ఆర్ నో. అదే మీకు ఫుల్ స్కూల్లో కేక్లు స్వీట్స్ పెట్టారు, ఇంటికి వెళ్ళారు, ఫుల్గా వాటర్ తాగేసి ఇంటికి వెళ్ళారు, టిఫిన్ పెడితే మీకు వెంటనే తినగలరా? సో అలాగే ఈరోజు కార్యక్రమాలు కూడా మనకి చాలా, రోజు మనం ఆటపాటల్లో బిజీగా ఉంటూ ఎగ్జామ్స్ పరీక్షలు అవన్నీ అయిన తర్వాత ఈ కాంపిటీషన్స్ ప్రిపరేషన్స్ వీటిలో బిజీగా ఉండి కాస్త ఈరోజు ఉల్లాసంగా ఉత్సాహంగా మనం ఫుల్ మీల్స్ తిన్నాం, అవునా? సే ఎస్ ఆర్ నో. ఓకే, ఇప్పుడు సాహితీ దినోత్సవాన్ని గురించి మనకి ముఖ్య అతిథులు ఈ వేదిక మీద ఉన్నారు. ఈరోజు ముఖ్య అతిథి శ్రీ జన్ను చిరంజీవిరావు గారు, అలాగే
ఇంకొక సాహితీ ప్రియులు మిత్రులు శ్రీ డిఆర్పి ప్రసాద్ గారు, మన పాఠశాల డైరెక్టర్ ఎన్ శ్రీనివాసమూర్తి గారు, అలాగే ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులు అందరికీ సాహితీ దినోత్సవ శుభాకాంక్షలు. ఒక చిన్న ఈ మధ్య రీసెంట్గా ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూశాను, అది చెప్పి మీకు ముగిస్తాను. మంచి ఎండగా ఉంది, అందరూ నిద్రావస్థలోకి వెళ్ళే స్థితిలో ఉన్నారు కాబట్టి ఇది ఒకటి చెప్తాను. ఇది ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్కి తెలుసు, అయినా ఒకసారి చెప్తాం. ఏంటంటే ఒక కవి యూట్యూబ్లో ఒక సాహితీవేత్త పోస్ట్ చేసిన విషయం ఇది. ఆయన చిన్నప్పుడు స్కూల్లో బాగా వర్షం పడిందండి. ఒకరోజు క్లాస్లో ఉండగా బాగా వర్షం పడింది. వర్షం పడినప్పుడు మధ్యాహ్నం మిమ్మల్ని స్కూల్ వదిలేస్తున్నాం, ఇంటికి వెళ్ళిపోవచ్చు ఈరోజు అని గురువు గారు చెప్పారు. పిల్లలందరూ ఈరోజు హాలిడే, మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోదామని ఉత్సాహంగా ఉన్నారు. అయితే గురువు గారు ముందే వదులుతారా? టీచర్ హోంవర్క్ ఇవ్వకుండా వదులుతారా? సో హోంవర్క్ ఇచ్చారు. ఏంటి హోంవర్క్ అంటే, నేను ఒకటి క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్ రేపు హోంవర్క్ చేసుకురావాలని చెప్పారు. మీరు ఎలా డైలీ హోంవర్క్ చేస్తారు, అలాగే ఆయన కూడా ఒక హోంవర్క్ ఇచ్చారు. సరే హోంవర్క్ కదా మధ్యాహ్నం వదిలేస్తున్నారని చెప్పి పిల్లలందరూ ఉత్సాహంగా చెప్పండి మాస్టారు, మీరు రేపు చేసుకొస్తామన్నారు. సరే ఒక హోంవర్క్ ఇచ్చారు. ఆ హోంవర్క్ ఒక పాట రూపంలో ఇచ్చారు. నేను ఇప్పుడు పాట పాడను, అది చెప్తా ఎలా ఉంటుంది. ఆయన ఇచ్చిన హోంవర్క్ ఏంటంటే, నేను ఒక క్వశ్చన్, మన పొడుపు కథలు ఉంటాయి కదా, ఆ పొడుపు కథలు లాంటిది అన్నమాట. దీన్ని బాగా మీరు చదువుకుని ప్రిపేర్ అయ్యి రేపటికి చేసుకురావాలి అన్నాడు. అయితే ఆ పొడుపు కథ లాంటి క్వశ్చన్ అది ఆయన అడిగారు. ఏమని అడిగారు? ఆయన పద్యం స్టార్ట్ చేశారు అన్నమాట. తోక వెనకాలుండును, మోకాలు ముందు నుండును, ఈ కప్పును నుండును, ఆకాశము పై నుండును, మండు టెండల నుండును, ఏమిటది అద్దిరపన్నా అని క్వశ్చన్ వేశారు. పిల్లలందరూ కూడా మధ్యాహ్నం నుంచి వర్షం పడింది వదిలేస్తారనుకుంటే ఈ క్వశ్చన్ ఏంటి అసలు ఏం అర్థం కావట్లా. తోక వెనకాల ఉంటామేంటి, తోకే కదా జంతువులకి, తోక వెనకాల ఉండును, అది వెనకాలను, టీ కప్పనుండును, ఆకాశం పైనుండును, మండు టెండలను, ఏమిటది అద్దిరబన్న, మోకాలు ముందు నుండును. అంటే పిల్లలందరూ ఇంటికి వెళ్ళారంట. తెల్లవార్లు వాళ్ళ ట్యూషన్ టీచర్స్ని, సబ్జెక్ట్ టీచర్స్ని, ప్రైవేట్లో ఇంటి దగ్గర వాళ్ళ అమ్మనాల్ని, చుట్టాలని అందరినీ అడిగారు. ఎవరికి అర్థం కావట్లా. తోక వెనకాల అంటాం ఏంట్రా, మోకాలు ముందుండేది ఆ వస్తువు ఏంటి? సరే తోక వెనకాల ఒకటి ఉంది, మోకాలు ముందుండేది ఏంటో తెలుసు, ఏం లేదు అక్కడ. టీ కప్లో ఉంటుందంట, అది కూడా, అది టీ కప్లో కూడా ఉంటుందంట, ఆకాశం పైన ఉంటుందంట, అలాగే మండు టెండల్లో కూడా ఉంటుందంట. ఏంటది అర్థం కాదు. ఆలోచించారు తెల్లవారు నిద్రపోకుండా ఆలోచించారు. తెల్లారి స్కూల్ అయితే మన స్టూడెంట్స్లో లాగా క్లాస్లో టాపర్స్ ఉంటారు కదా, ఒక తెలివైన విద్యార్థి సాహిత్యం మీద అవగాహన ఉండి బాగా చదువుతూ రాస్తూ చక్కగా వర్డ్ యొక్క మీనింగ్ తెలుసుకుని ఎక్కడ బ్రేక్స్ ఇవ్వాలి అవన్నీ చూసుకుని, అమ్మ మన మాస్టర్ మనల్ని చీట్ చేశారు, అనవసరంగా ఈ క్వశ్చన్ ఇచ్చి అనవసరంగా తెల్లవాళ్ళు ఆలోచించామని ఒకటి కనిపెట్టాడు. ఏంటిది అది? తెల్లారి స్కూల్కి వచ్చాకే హోంవర్క్ చేసుకొస్తే, ఒకళ్ళు చేసుకొస్తే అందరూ అందులో కాపీ చేస్తారు కదా, అలా ఒకడు చెప్పాడు ఆన్సర్. చెప్పగా మిగతా స్టూడెంట్స్ అమ్మ ఇదే ఇంతటి దానికి మనం తెల్లవాళ్ళు ఆలోచించాం అనుకున్నారు. ఏంటది? చెప్పేటప్పుడు దాన్ని క్వశ్చన్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. తోక వెనకాల ఉండను, తోక వెనకాల ఉండడం ముందు ఉంటుందా? టీ
కప్పున ఉండదు. టీ కప్పులో ఉండక నేల మీద ఉంటుందా? ఆకాశం పైన, ఆకాశం పైనగా ఉండేది కింద కాదు కదా. మోకాలు ముందుండి, ఎవరికైనా మోకాలు ముందే ఉండదు, వెనకాల ఉండదు కదా. ఆయన ఉన్న విషయాలనే చెప్పారు. తోక వెనకాలడును, టీ కప్పులో ఉంటును, మోకాలు ముందుండనుడును, ఆకాశం పైన మండుట ఎండలో ఉండదు. మండటం ఇప్పుడు బాగా ఎండగా ఉంది. మండటం అనేది ఎప్పుడు ఉండదు? ఎండల్లో ఉండదు. కాబట్టి అదే, అంతకుమించి ఏం లేదు. ఇంతైనా దీనికోసం అనవసరంగా తెల్లవాళ్ళు కష్టపడ్డాం. అంటే ఏంటి ఇక్కడ సాహిత్యం అంటే ఏంటి? మీ చిన్నపిల్లలకి ఏం తెలియదు. చదువుకోవడం, దాని యొక్క మీనింగ్ తెలుసుకోవడం, అవగాహన చేసుకుని మీరు సుడోకు, పదరచనలు, పద వినోదం అని ఆదివారం పుస్తకాలు వస్తాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పుస్తకాలు వస్తాయి. అవి సుడోకు పజిల్స్ ఉంటాయి తెలుగులో కూడా. ఎవరైతే ఈ బాల సాహిత్యాన్ని మీరు తెలుగు పట్ల అవగాహన అది నేర్చుకున్నారో, పట్టు సాధించారో, మిగతా సబ్జెక్టులో కూడా మీకు అవగాహన పెరుగుతుంది. తద్వారా మీకున్న కోరిక మేరకు మీరు దాన్ని లిటరేచర్ మీద ఇంట్రెస్ట్ పెంచుకుంటే ఫ్యూచర్లో మీరు కూడా మంచి కవులుగా, సాహితీవేత్తలుగా, అలాగే రచనలు చేసే, పుస్తకాలు రాసే రచయితలుగా మీరు రూపుదిద్దుకోవడానికి అవకాశం. సో ఈ సందర్భంగా మనం చేయాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది, ఇచ్చిన క్వశ్చన్ మీద అవగాహన పెంచుకోవాలి. బేసిక్స్, ఫండమెంటల్స్ నేర్చుకుంటే ఎటువంటిదైనా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదిక సమర్పించవలసిందిగా కె జ్యోతి మేడంని కోరుచున్నాము. నమస్తే. నా సహ అధ్యాపక బృందానికి, విద్యార్థులకు సాహితీ దినోత్సవ శుభాకాంక్షలు. 2023-2024 విద్యా సంవత్సరానికి గాను సాహిత్య వార్షిక నివేదిక. వివిధ సందర్భాల్లో పాఠశాలలో నిర్వహించిన పోటీల్లోనే కాక బయట ప్రాంతాల్లో కూడా పోటీల్లో పాల్గొని మా పాఠశాల విద్యార్థులు తమ సత్తా చాటారు. శ్రీ సత్యసాయి సేవా సమితి వారు నిర్వహించిన వ్యాసరచన పోటీలో తెలుగు విభాగంలో 10వ తరగతి విద్యార్థిని కె తన్మయ్, 9వ తరగతి విద్యార్థిని పి జయశ్రీ డివిజన్ స్థాయిలో ప్రథమ బహుమతులు మరియు 10వ తరగతి విద్యార్థిని ఏ దివ్యశ్రీ తృతీయ బహుమతిని సాధించారు. అలాగే ఇంగ్లీష్ విభాగంలో 10వ తరగతి విద్యార్థినులు పి దర్శిత, సిహెచ్ జావళి లక్ష్మి తృతీయ బహుమతులు సాధించారు. నంబూరు వివిఐటి బాలోత్సవంలో 9వ తరగతి విద్యార్థిని పి జయశ్రీ కవితా రచనలో ద్వితీయ బహుమతిని, లేఖా రచనలో తృతీయ బహుమతిని కైవసం చేసుకుంది. విజయవాడ సిద్ధార్థ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన అమరావతి బాలోత్సవాల్లో కథా విశ్లేషణ పోటీల్లో 9వ తరగతికి చెందిన పి జయశ్రీ ద్వితీయ బహుమతిని సొంతం చేసుకుంది. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గుడ్లవల్లేరు మండల స్థాయిలో గ్రంథాలయం వారు నిర్వహించిన తెలుగు వ్యాసరచన పోటీలలో సీనియర్ విభాగంలో 10వ తరగతి విద్యార్థిని ఏ దివ్యశ్రీ, జూనియర్ విభాగంలో 8వ తరగతి విద్యార్థిని ఎల్ జెరూషాచాయ్ ప్రథమ బహుమతులు సాధించారు. జూనియర్ విభాగం వక్తృత్వ పోటీల్లో 7వ తరగతి విద్యార్థిని ఏ ప్రణతి ప్రథమ బహుమతిని సాధించింది. ఇంగ్లీష్ విభాగంలో 8వ తరగతి విద్యార్థిని యు తేజశ్రీ వ్యాసరచన పోటీల్లో ప్రథమ బహుమతిని సాధించింది. గుడివాడ రోటరీ క్లబ్ వారు నిర్వహించిన డివిజన్ స్థాయి స్పెల్ బీ పోటీల్లో 10వ తరగతి విద్యార్థిని సిహెచ్ తేజస్విని ప్రథమ బహుమతిని మరియు 10వ తరగతి విద్యార్థిని కె తన్మయ్, 7వ తరగతికి చెందిన టి మాన్విత ప్రత్యేక బహుమతులు సాధించారు. రాజమండ్రి వారు నిర్వహించిన గోదావరి రామాయణం ప్రతిభా పరీక్షలో మా 10వ తరగతి విద్యార్థిని కె తన్మయ్ రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతిని సొంతం చేసుకుంది. ఇక మన పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కథారచన, కవితా రచన, కథా విశ్లేషణ, పద్యాల పోటీలు నిర్వహించాం. డాక్టర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా వివిధ కేటగిరీల్లో వక్తృత్వ పోటీలు నిర్వహించాం. స్వాతంత్ర దినోత్సవం, వినాయక చవితి, ఉపాధ్యాయ దినోత్సవం, బాలల దినోత్సవం, కృష్ణాష్టమి, సంక్రాంతి సందర్భాల సందర్భంగా వ్యాసరచన, వక్తృత్వం, పద్యాలు, పాటలు, కథలు, శ్లోకాలు, భగవద్గీతాలు మొదలైన పోటీలు నిర్వహించాం. రాజమండ్రి వారు నిర్వహించిన గోదావరి తెలుగు ప్రతిభా పరీక్షకు
గోదావరి హిందీ ప్రతిభా పరీక్షకు గత సంవత్సరం రాష్ట్ర స్థాయి ఈనాటి కార్యక్రమానికి విద్యార్థులు బాల బాలికలకు నా శుభాకాంక్షలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ముగ్గురు మూర్తుల యొక్క స్వరూపమే గురువుగా అభివర్ణించారు పెద్దలు. ఈనాటి బాలురే రేపటి పౌరులు. అందువల్ల బాలురు నైతిక విలువలు పెంచుకోవాలి. రేపు పౌరులుగా ఎదిగినప్పుడు పౌర ధర్మాలు పాటించాలి, సాహితీ విలువలు పెంచుకోవాలి. ఇవన్నీ కూడా మంచి లక్షణాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు మొదటి తొలి గురువు తల్లి. జన్మనిచ్చి గోరుముద్దలు తినిపించి మంచి చెడు చెప్పి తీర్చిదిద్దేది తల్లి. తండ్రి మనకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కల్పించి మనల్ని పెద్దవాళ్ళు అవడానికి దోహదం చేసేటువంటి వాడు తండ్రి. మూడవ వారు మన అజ్ఞానం అనేటువంటి చీకటిని పారుతోని మన మనస్సుల్లో జ్ఞాన జ్యోతిని వెలిగించేవారే గురువు. ఈ ముగ్గురిని మనం గౌరవించాలి. తొలి ఆది దేవ ఉన్నటువంటి తల్లిదండ్రులు తొలిగా మనం ప్రేమతో ప్రేమించాలి, గౌరవించాలి. గురువుల్ని మనం గౌరవించి సత్కరించుకోవాలి. ఈ సందర్భంగా చెప్పేది ఏమిటంటే నైతిక విలువలు పెంచుకోవాలి విద్యార్థులు. నైతిక విలువలు అంటే ఏంటి? మంచి విలువలు ఉన్నది పెంచుకోవాలి. మొట్టమొదటగా ఇప్పుడున్నటువంటి పెద్ద జాతీయం ఏమిటంటే ఈ డ్రగ్ సరఫరా చేసేటువంటి వాళ్ళు మత్తు పదార్థాలకి కాలేజీ స్టూడెంట్స్ని, హై స్కూల్ స్టూడెంట్స్ని టార్గెట్గా చేసి వ్యవహరిస్తున్నారు. అనేక సమస్యలతో సతమతమైనటువంటి సమాజం అనేక అకృత్యాలకు పాల్పడుతూ అనేక నీచమైన కార్యక్రమాలకి ప్రలోభపడుతుంది. ఈ సందర్భంగానే దిశ చట్టం ఒకటి చేశారు. దిశ చట్టం అంటే ఏమిటంటే మన స్కూల్ నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు దోవలో ఎవరన్నా కొత్త వారు కనపడితే వారితో మాట్లాడకూడదు. వారేమన్నా మనకి తినడానికి ఏమన్నా ఆకర్షించడానికి ఏమన్నా బిస్కెట్లు అవి ఇస్తుంటారు, అవి కూడా మనం తినకూడదు. ఎందుకంటే వాటిలో మత్తు కలిపేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ మధ్య ఉన్నది ఏమిటంటే ఈ గంజాయి మొత్తనే దాన్ని చాక్లెట్ల రూపంలో కూడా సరఫరా అవుతున్నాయి. అవి కొన్ని కిరాణా దుకాణాల్లో బడ్డీ కొట్లు కూడా దొరుకుతున్నాయి. దీనివల్ల ఈ మనం వారితో కొత్త వారు ఏమైనా కనపడి మనతో మంచి పెంచుకొని సావాసం చేసినట్లు నటించి ఆ చాక్లెట్ మనకి ఇస్తే అది కన్నా మనం తీసుకున్నామంటే మధ్యలో దిగజారిపోతాం. దానివల్ల వచ్చే అనర్థం ఏంటంటే కిడ్నాప్ చేసుకోవడం జరుగుతుంది. కిడ్నాప్ చేస్తారు, లేకపోతే ఇంకోటి చేస్తారు. అందువల్ల ముఖ్యంగా బాలికలు ఇది గమనించి ఈ దిశ చేసే చట్టాన్ని మరి దృష్టిలో పెట్టుకుని మన స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఏ విధమైన ప్రలోభాలకు లొంగకుండా చిన్నగా ఇంటికి వెళ్ళిపోవాల్సిందిగా ఈ విద్యార్థి లోకానికి నేను విన్నవించుకుంటున్నాను. ఆటలు ముఖ్యం. వైల్ వర్క్ ప్లే వైల్ యూ ప్లే. ఎందుకంటే శరీర దారుఢ్యాన్ని పెంచుకోవడానికి, మస్తిష్క మెదడు తేజస్సు పెంచుకోవడానికి మనకి ఆటలు అవసరం. శరీర దృఢత్వానికి కూడా
ఆటలు అవసరం. అందువల్ల ఆటల్లో ఉన్నది ముఖ్య ఆటల్లో మనం తప్పనిసరిగా ఆటలు ఆడాలి ఉన్నది దానివల్ల శరీర దారుఢ్యాన్ని పెంచుకోవాలి మనం ఉన్నది. మనం ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సెల్ ఫోన్లు ఉన్నాయి. సెల్ ఫోన్లు కమ్యూనికేషన్ మనంతా ఒకరికొకరు సమాచారం ఉపయోగపడతాయి. మరి దాన్ని సక్రమంగా వాడుకున్నట్లయితే మంచిగా డిజిటల్ వ్యవస్థ ఉపయోగం ఉంటుంది. దాన్ని దుర్యోగం చేసుకుని వీడియో గేమ్స్తో ఇంకొక ఆడితే అది దుర్వినియోగం అయిపోయి అది విపరీత పరిణామాలకి దారితీస్తుంది ఉన్నది. పెద్దల్ని మనం గౌరవించడం, తల్లిదండ్రులను గౌరవించడం, గురువులను గౌరవించడం మనం నేర్చుకోవాలి ఉన్నది. మీరు ఈ చదువులోనే కాకుండా లలిత కళల్లో కూడా మీరు పాల్గొనాలి. లలిత కళలు అంటే ఉన్నది చిత్రలేఖనం, నాట్యం, సాహిత్యం, తర్వాత మనది సంగీతం ఇవన్నీ నేర్చుకుని వీటిలో కూడా రాణింపు తెచ్చుకుంటే మీ నైతిక విలువలు పెరిగి మీరు ఎక్కడున్నా కూడా మీకు ఉపయోగంగా ఉంటుంది. దీనివల్ల ఇది ఆటల పోటీలు, ఎలక్ట్రిసిటీ డిబేట్లో పాల్గొన్నప్పుడు కొంతమందికి ప్రైజులు రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. ఆటల్లో కూడా కొంతమంది గెలవచ్చు. జయాపజయాలు సహజం. మరి గెలిచినటువంటి వాళ్ళు గర్వం పడకుండా, ఓడిపోయిన వాళ్ళు కించపడకుండా ఉండాలంటే మనం సౌభ్రాతృత్వం, అన్నదమ్ములాగా మీరు తోటి విద్యార్థులతో కలగాలి. పోటీతత్వం ఉండాలి. కానీ ఆ పోటీతత్వం పరిమితంగా ఉండాలి, కానీ శాశ్వతం కాకూడదు. ఈ సందర్భంగా భూమిక ఒక సినిమాలో ఒక పాట చెప్పింది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమనే అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమనే అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన తోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన తోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ఇది చాలా బృహత్తరమైనటువంటి మొక్కని మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుంది. మౌనంగానే ఎదిగితేనే మొక్క ఎదుగుద్ది ఉన్నది. కష్టపడకూడదు, ఓడిపోయినటువంటి దించబడకూడదు ఉన్నది. ఇంకో ముఖ్యమైన ఏంటంటే వచ్చేది మీరు బడికి వచ్చేటప్పుడు అన్ని కాలకృత్యాలని చేసుకున్న తర్వాత సరస్వతి ఒకటి ప్రార్థన చేస్తే మంచిది. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం గరిష్యామి పద్మకే సరివర్ణని నిత్యం పద్మాలయాదేవి సామంపాదు సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన. చదువుల తల్లి సరస్వతి నమస్కరించి మీకు వచ్చినట్లయితే మీకు విద్యాప్రాప్తి బాగా జరుగుతుంది, మీకు మేలు కలుగుతుంది. ఇక సాహిత్య విషయానికి వస్తే సాహిత్యం చాలా ఉంది. ఇందాక సాహితీ సమరాంగణ చక్రవర్తి అనేటువంటి కృష్ణదేవరాయలు చెప్పారు. ఏమని? దేశ భాషలందు తెలుగు లెస్త. తెలుగు మాతృభాషను మరవకూడదు. మాతృభాషలో మనం రాణింపు తెచ్చుకున్నట్లయితే ఇతర భాషల్లో కూడా మనం సులువుగా అర్థం చేసుకోవచ్చు. అందువల్ల మాతృభాషలో రాణింపు తెచ్చుకోవాలి ఉన్నది. రెండోది మాతృభూమి. ఇప్పుడు మీరు పెద్దవారై పౌరులు అయిన తర్వాత అమెరికా వెళ్ళొచ్చు, ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు, జపాన్ వెళ్ళొచ్చు, మలేషియా ఎక్కడైనా స్థిరపడవచ్చు. అందువల్ల ఎక్కడికి వెళ్ళినా కూడా మాతృభూమిని ప్రేమించాలి. ఏ దేశం ఎగినా, ఎందుకాలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరెదురైనా ఒకడరా నీ తల్లి భూమి భారతని, నిలుపరా నీ జాతి నిండు గర్వము అన్నారు కురదాడు. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. దేశం అన్నది మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఎన్ని దేశభక్తిని ఉన్నది ప్రబోధించేటువంటి గేయాలు ఇవన్నీ కూడా. అందువల్ల మీరు వచ్చేటప్పుడు సరస్వతి ప్రార్థన చేసుకోవటం,
ఉన్నది. మూడోది మాతృమూర్తి, మాతృభాష, మాతృభూమి, మాతృమూర్తి. మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ, మా కన్న తల్లికి మంగళారతులు అన్నారు. అందువల్ల తల్లిదండ్రులను ప్రేమించడం నేర్చుకోవాలి, గురువులను ప్రేమించడం నేర్చుకోవాలి. ఉన్నది మాతృభాషను ప్రేమించాలి, భూమిని ప్రేమించాలి, అంతకన్నా మిన్న మాతృమూర్తిని ప్రేమించాలి. ఈ మూడు, మాతృభాష, మాతృభూమి, మాతృమూర్తి, ఈ మూడును కూడా. విద్య నిగూఢగుప్తమగు విత్తము పూరుషాలికెను, విద్య యశస్సు భోగకరి, విద్య నిరమ్మని వాడు మృత్యుడే. విద్య దొంగ దోపిడికి గురి కాదు. విద్య తప్పైతే దోపిడికి గురవుద్ది, దొంగతనానికి గురవుద్ది. కానీ విద్య దొంగతనానికి గురి కాదు. ఎంత విద్యాదానం చేస్తే అంత మనకి విద్య పెరుగుతుంది. అందువల్ల విద్య యశస్సు భోగకరి, అన్నిటికీ కూడా విద్య మూలం. విద్య లేనటువంటి వాడు ఎంత పశువుల కింద లెక్క అని పెద్దలు చెప్పారు. విద్య లేనటువంటి వాడు ఎంత పశువుల కింద లెక్క. దీనికి ఇంకా ముఖ్యాంశానికి వస్తే పుస్తక పఠనం. దేవుడు ఉండేది దేవాలయం, గ్రంథాలు ఉండేది గ్రంథాలయం. గ్రంథాలకు ఆలవాలం గ్రంథాలయం, దేవుడికి ఆలవాలం దేవాలయం. దాన్నే ఇంకో విధంగా సరస్వతి సామ్రాజ్యం అని చెప్పారు దేవాలయాన్ని. పుస్తక పఠనం వల్ల మేధోశక్తి పెరుగుతుంది, పుస్తక పఠనం వల్ల. రెండోది, జ్ఞాన విజ్ఞానాలు సమకూరుతాయి. జ్ఞానం ఏ విధంగా వర్ణించారంటే, జ్ఞానాన్ని మనం శ్వాస తీసుకునే గాలి, ఒక నిమిషం కన్నా గాలి మన శ్వాస పీల్చుకోవటం ఆలస్యం ఏంటంటే మనం మిగతా జీవులు అవుతాం. అలాగే జ్ఞానం నశించిందంటే జ్ఞానవంత విలువలు, ఫండమెంటల్ రైట్స్ అవి కన్నా నశించినవి అంటే ఉన్నది శ్వాస నిమిషం ఆగిపోతే ఎలా అయితే మృత్యువుడిలో చేరతారో మన జ్ఞానం నశించిందంటే కూడా అదే ఫలితం. రెండోది విజ్ఞానం, జనరల్ నాలెడ్జ్ని ఉదకంతో పోల్చారు. ఉదకం దప్పిక అయిందనుకో మనిషికి వెంటనే ప్రమాదం ఉండదు, గంట ఒక అరగంట ఓర్చుకోవచ్చు. అందువల్ల గ్రాడ్యువల్గా సంతరించుకునేది విద్య, జనరల్ నాలెడ్జ్. కాబట్టి విజ్ఞానం ఉన్నది. జ్ఞాన విజ్ఞానాలను కలిగించేది పుస్తక పఠనం. అందువల్ల వ్యాసతో పోల్చారు జ్ఞానాన్ని, విజ్ఞానంతో పోల్చారు పుస్తకాన్ని, జ్ఞాన విజ్ఞానాన్ని. చెప్పాను, దిశ చట్టం ముఖ్యంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్కూల్ పిల్లల్ని, కాలేజీ పిల్లల్ని టార్గెట్ చేసుకుని ఈ డ్రగ్స్ సరఫరా చేసేటువంటి వాళ్ళు రకరకాల అకృత్యాలకి పాల్పడుతున్నారు. మీరు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఎవరు కొత్తవారు కనపడితే ఏం చేయాలని సాధ్యమైనంత వరకు దిశ చట్టం కింద ఫోన్ నంబర్లు 121 100 ఈ 2 ఫోన్ నంబర్లు ఇచ్చారు. ఉన్నది పోలీస్ వ్యవస్థ కూడా స్కూళ్ళకి వెళ్ళి ప్రతి విద్యార్థికి నేర్పుతున్నారు. వాళ్ళు పద్ధతి నేర్పుతున్నారు. దిశ చట్టాన్ని ఉన్నటువంటి ప్రొవిజన్స్ చెప్పి జాగ్రత్తగా ఉండండి, ఇది మరి మీరు జాగ్రత్తగా లేకపోతే అకృత్యాలకు లోన్ అవుతారని హెచ్చరిస్తున్నారు పోలీస్ చట్టం. అందువల్ల ఈ విధంగా జాగ్రత్త పడుతూ విద్యార్థులకు వెతికి తల్లిదండ్రులను ప్రేమించి వాళ్ళని గౌరవించి మీ గురువుల్ని గౌరవించి ఉన్నది మీ యొక్క విద్యా అభివృద్ధికి తోడ్పాటు చేయవలసిందిగా కోరుకుంటూ, మీకు ఆఖరిగా ఉన్నది మీరు పబ్లిక్ పరీక్షలు ఈ నెల 18 నుంచి 10th క్లాస్ వరకు ప్రారంభమవుతున్నాయి. 2 దాకా జరుగుతాయి. దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా టీవీలో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు టీవీలో? మీరు కంగారు పడద్దు, టెన్షన్ ఫీల్ అవ్వద్దు. ఉన్నది ముఖ్యంగా బట్టి మీరు చదవద్దు, బట్టి వద్దు, బైహార్ట్ చేయొద్దు.
కథని సబ్జెక్ట్ని అర్థం చేసుకుని మీరు ముందుకు ప్రొసీడ్ అవ్వండి. కానీ ఆ బట్టి విధానం వద్దు. తర్వాత సాత్విక ఆహారం తీసుకోండి. నాన్ వెజిటేరియన్ ఫుడ్ జోలికి పోమకండి. అంటే ముఖ్యంగా వెజిటేరియన్ ఫుడ్ ప్రిఫర్ చేయండి. వెజిటేరియన్ ఫుడ్డే తీసుకోండి. సాత్విక ఆహారం అయితే మెదడు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. దానికి పోతే ఇంకోటి ఏమిటంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా రేపు 4వ తేదీ నుంచి గ్రాండ్ మోడల్ టెస్ట్ అని ఒకటి పెట్టబోతున్నారు. 4th నుంచి ఒక టెస్ట్ ఉంటుంది. 4th నుంచి ఒక టెస్ట్ ఉంటుంది, గ్రాండ్ మోడల్ టెస్ట్. అట్లా 3-4 టెస్టులు ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లోపల కూడా మరి ఎందుకంటే భయము టెన్షను పోగొట్టుకుంటాకి. ఇక సాహితీ దినోత్సవం అన్నారు కాబట్టి సాహితీ దినోత్సవం గురించి ఒక 2 మాటలు చెప్తే నేను ముగిస్తాను. సాహితీ మనకి ఇతిహాసాలు 2 ఉన్నాయి, మహాభారతం, రామాయణం. మహాభారతాన్ని వ్యాస భగవానుడు రచించాడు. 3 కవులు దాన్ని ఆంధ్రీకరించారు. ఎవరెవరో చెప్పగలరా? 3 కవులు భారతాన్ని ఆంధ్రీకరించిన 3 కవులు. ఆదికవి నన్నయ్య ఫస్ట్, ఆదికవి. రెండోవాడు ఎర్రాప్రగడ, ప్రబంధ పరమేశ్వరుడు. అరణ్య పర్వం కొంతవరకు రాశాడు. పర్వం అంటే ఏంటి చెప్పాలి, మీకు తెలుసా? పర్వము అంటే చెరుకుగడ. చెరుకుగడ కలుపు కూడా రసం ఊడిస్తుందో భారతం కూడా చదివే కొంది ఆ విధంగా రసోత్పత్తంగా ఉన్నది. సామధాన భేద దండోపాయాలు, తర్వాత భక్తి కృష్ణ పరమాత్మ ఉన్నది. గీత భగవద్గీత యొక్క సారాంశం అంతా కూడా మన భారతంలోనే ఉంది అన్నది. 3వ కవి తిక్కన, కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడానికి పెరుదుడు. ఈ 3 ఆంధ్రీకరించారు భారతాన్ని. ఇక రామాయణం జోలికి వస్తే రామాయణం ఉన్నది అన్నదమ్ముల అన్యోన్యతకు, సౌభ్రాతృత్వానికి, ఆ తోడు నీడకు ప్రతీత ఉన్నది. ఒకే బాణము ఒకటే మాట, ఒక ప్రేమకే రాముని, ఒక భామకే రాముని ప్రేమ, నిన్నే విరిగి పడిన వ్రతభంగంబు కానీడమ్మ. సత్యవక్ పరిపాలనకి ఇప్పుడు కూడా చెప్తాం ఏమని, రామరాజ్యం వచ్చింది. రామరాజ్యం అంటే ప్రజలందరికీ ఆహ్లాదకరంగా పాటించినటువంటి రామరాజ్యం. రామరాజ్యం అనేది పెద్ద పేరు, ఎవరు పరిపాలించినా రామరాజ్యం వచ్చిందిరా అంటారు. అందువల్ల వీటిలో పుస్తకపట్నంలో కొంచెం మీరు లోనకెళ్ళి వాళ్ళలో ఉన్నటువంటి సాహిత్యాన్ని కూడా మీరు అర్థం చేసుకుంటే బాగుంది, కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. ఇకపోతే కృష్ణదేవరాయలు భువన విజయం పెట్టి రాశారు. దానిలో అష్టదిగ్గజాలని 8 మందిని పోషించాడు. అందరిని గురించి చెప్పను ఉన్నది. ఒక ఉంది మనుచర్య రాసినటువంటి వాళ్ళు ఉన్నది. అలసాని పెద్దన్న ఏమి రాశారు ఉన్నది, ఒక పద్యం రాశాడు. ఏమని, అటజనిగంచ భూమి సూడంబర సొంబి శిరజ్జరి పటల ముహుర్ముహుర్మురుగ భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫటనాను రూప కరికల్ల కలాప కలాపి జాలమున్ కటక శరత్కరేణువరు కంపిత జాలము శీతశైలమున్. అది మరి నారికేల పాకమో ఏమో తెలియదు కానీ అల్లస్థాని పెద్దన అల్లిక దిగిపోయిన పేరు. ఆ మొత్తం పద్యంలో అర్థమయ్యేది నాకు కూడా ఏమిటంటే, అటజనిగా అంటే భూమిసురుడు అంటే బ్రాహ్మడు. అతి ప్రాసాల కోసం భూసురుడు భూమిసురుడు చేశాడు. చివరిగా ఉన్నది చివరి మంచుకొండ ఏ అర్థమయ్యేది. కానీ మరి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి తేలిగ్గా అర్థమయ్యేది, తేలిగ్గా జీర్ణమయ్యేది ఉన్నది. ఏదైనా కవులను తీసుకొని అయినా చదివి ఆ సారాంశం మీరు అర్థం చేసుకున్నట్లయితే ఉపయోగపడుతుంది. ఇదంతా మరి మీకు భవిష్యత్తులో మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వచ్చు, విదేశాలకు వెళ్ళిపోవచ్చు. ఎక్కడైనా కూడా మాతృభూమిని, మాతృభాషని, మాతృమూర్తిని ఎన్ని మరవకుండా జ్ఞాపకం ఉంచుకొని మీరు మీ యొక్క విద్యాదశ పూర్తి చేస్తారని ఈ 4 మాటలు నన్ను మాట్లాడటానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కరిస్తూ సెలవు. తల్లిదండ్రులను గౌరవించాలని, పట్టుదలతో మౌనంగా ఎదగాలని, దేశ
దేశభక్తిని నైతిక విలువలను పాటించాలని మా విద్యార్థులకు చక్కని ఉపదేశం చేసిన ముఖ్య అతిథి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. మన పాఠశాలకు గౌరవాతిగా విచ్చేసిన పల్లెపాట పత్రిక ఎడిటర్ మరియు సాహితీ కార్యనిర్వాహకులు టిఆర్పి ప్రసాద్ గారిని ప్రసంగించవలసినదిగా కోరుచున్నాము. రెండు మూడు ఇన్స్టెంట్లు మీరు గుర్తుంచుకోవాలి ఈ సందర్భంగా. ఒకటి, ఆదర్శ గురువైనటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని గురించి 5/9 ఏమిటా 5/9 ఉన్నది సెప్టెంబర్ 5వ తారీఖు గురు పూజోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవం. ఇది మీరందరికీ శుభం కలిగేటువంటి రోజు. అది ఉపాధ్యాయ దినోత్సవం అండి, గురు పూజోత్సవం అండి ఆ రోజున. రెండోది నవంబర్ 14 నెహ్రూ, జాతీయ నెహ్రూ జన్మదినం, బాలల దినోత్సవం. ఆ రోజున గులాబీ పువ్వులన్నా బాలికలన్నా, ఎందుకంటే బాలికల మనస్తత్వం కూడా పువ్వుల్లాగా శుచిమెత్తంగా ఉంటాయి కాబట్టి నెహ్రూ గారికి బాలికలు అంటే మహా ఇష్టం. ఈ రెండోది గుర్తుంచుకోవాలి. మూడోది 25/9 29/8 అన్నది వ్యవహారిక భాష రథసారైనటువంటి గిడుగు రామమూర్తి పంతులు గారి జన్మదినం. అదే తెలుగు భాషోత్సవం. ఇది తెలుగు భాషా వికాస సమితి అధ్యక్షుడైనటువంటి టిఆర్పి ప్రసాద్ గారు అధ్యక్షత వహించి ఆయన దానికి సమన్వయకర్త. ప్రతి నెల తెలుగు భాష ఔన్నత్యానికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తూ తెలుగు కవుల్ని, తెలుగు సాహితీవేత్తల్ని, తెలుగు రచయితల్ని ఆహ్వానించి తెలుగు ఔన్నత్యానికి పాటుపడిన వాళ్ళకి సన్మానించి వారికి ఉపన్యాసాన్ని ఇస్తూ ఉంటారు. పోతే భారతీయ సమితి ఒకటి ఉంది, అది 75 సంవత్సరాలటువంటి సాహిత్య వేదిక ఉన్నది భారతీయ సమితి. అది కూడా కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలు, సాహిత్య కవులను ఆహ్వానించి వారితో ఉపన్యాసాలు ఇప్పించి విద్యార్థులకి పెద్దవారికి ఉపయోగపడేటట్టుగా చేస్తుంటారు. ఈ 3 దినాలని 5, 9, 11, 14, 11, 29/8 ఈ 3 తేదీలను గుర్తుపెట్టుకుని మీరు తెలుగు వేదిక వైనటువంటి పెద్దలు, ఆత్మీయులు శ్రీనివాసమూర్తి గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళీకృష్ణ గారు, మరి ఈ సాహితీ కార్యక్రమాల సమన్వయకర్త యాంటోనీ గారు, వీరందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మరి పెద్దలు చిరంజీవి గారు మరి ప్రతి అంశాన్ని కూడా మీకు క్షుణ్ణంగా వివరించారు. ఈ సాహితీ దినోత్సవం గురించి కొద్ది మాటలు చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. సాహిత్యం అనేది బాల్యం నుండే చిన్నారులకి తెలియచెప్పవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు అందరి మీద ప్రత్యేకంగా ఉంది. మరి సాహిత్యం అనగానే ప్రత్యేకించి పత్రికల్లో కూడా ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్క రోజు ఈ సాహిత్యాన్ని ప్రత్యేకించి పిల్లలకు సంబంధించిన సాహిత్య పేజీని నిర్వహించడంతో పాటు వారు రాసినటువంటి కథలు, రచనలు వాటిని కూడా ఆ పత్రికల్లో ప్రత్యేకించి ముద్రించి వారిని ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ కార్యక్రమానికి ప్రారంభంలో మరి ఎందరో సాహిత్యమూర్తులు, వివిధ భాషలకు చెందినటువంటి సాహిత్యమూర్తులు, మరి మహాదేవి వర్మ కానీ, మహాదేవి దేశా కానీ, తర్వాత ఆర్కే నారాయణ గారు, తర్వాత తులసీదాస్ గారు, ఇలాంటి వారందరి గురించి మరి మనకి మరల వారి జీవిత ఇతివృత్తాన్ని పాఠశాల విద్యార్థుల చేత ధరింపజేసి మనకు తెలియజేయటం చాలా సంతోషం. మరి మీరంతా కూడా మరి సాహిత్యాన్ని పట్ల కూడా చిన్నప్పటి నుంచి, ఎందుకంటే చిరంజీవిరావు గారు చెప్పారు రామాయణం, మహాభారతం, వాటన్నింటిలో కూడా సాహిత్యం. వీటన్నిటితో పాటుగా
తల్లిదండ్రులు చేయాల్సింది కూడా ఇంకొకటి ఏంటంటే పెద్ద బాల శిక్ష అనేటువంటిది ఒక గ్రంథం. ఆ పెద్ద బాల శిక్షను కూడా ఖాళీ సమయాల్లో ఒక అరగంట లేకపోతే ఇంటికంటే ఉన్నప్పుడు ఒక అందులో ఉన్నటువంటి కొన్ని ముఖ్య అంశాన్ని ప్రతిరోజు కూడా తల్లిదండ్రులు బోధించినట్లయితే వారికి కూడా సాహిత్యం పట్ల నైతిక విలువల పట్ల అవగాహన కలుగుతుంది. మరి గత 3.5 దశాబ్దాలుగా మరి పాఠశాల చిన్నతన ప్రవర్తనపై ఈరోజు 36వ వార్షికోత్సవానికి రావటం చాలా శుభదినం. ఎందుకంటే ఎందరో అచ్యుత నారాయణమూర్తి గారు లాంటి బొమ్మూరుపల్లి రామశేషరావు గారు లాంటి వాళ్ళు వేసినటువంటి ఈ పాఠశాల మొక్కని ఈ రోజున తీర్చిదిద్దుతున్న ఎందరో ఉపాధ్యాయులు మరి విద్యార్థులు తల్లిదండ్రులు మరి సుదీర్ఘకాలంగా మరి అంతకుముందు ఎప్పుడు అక్కడ ఉన్నప్పుడు రవీంద్ర హెచ్ఎంగా ఉండేవాడు. ఆ తర్వాత మురళీకృష్ణ గారు. మరి వీటన్నిటికీ మించి ఇక్కడ యాజమాన్యానికి ప్రత్యేకించి ఏంటంటే యాజమాన్యం మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కానివ్వండి మరి శ్రీనివాసం వీళ్ళందరికీ కూడా ఫ్రీ హ్యాండ్ ఏంటంటే వాళ్ళ నిర్వహణలో జోక్యం చేసుకోకుండా వారి ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఈ పాఠశాల అభివృద్ధికి 100% దోహదపడిందంటూ ఎటువంటి అతిశయక్తి లేదు. మరి ప్రతి ఏటా కూడా నేను ఈ కార్యక్రమాల్లో నన్ను భాగస్వామ్యం చేస్తున్నటువంటి మరి ఈ పాఠశాల యాజమాన్యానికి మిత్రులు మురళీకృష్ణ గారు మరి శ్రీనివాసమూర్తి గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరంతా కూడా అంటే సాహిత్యం అనేది కింద కళలు చెప్పారు, అట్లాగే చదువుతో పాటు సాహిత్యాన్ని కూడా కొంత నేర్చుకున్నట్లయితే మరి మన మేధస్సుకి ఎదుగుదలకు తోడ్పడుతుంది. తర్వాత చాలా కొత్త విషయాల్ని మరి తెలుసుకోగలిగిన వారు అవుతామని చెప్పేసి తెలియజేస్తూ మరి మీ అందరికీ కూడా మరొకసారి మరి సాహితీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీలోనే ఇప్పుడు ఎందుకంటే కొందరు డాక్టర్లు అవుతారు, కొందరు న్యాయవాదులు అవుతారు, కొందరు ఉపాధ్యాయులు అవుతారు. అలాగే మీరుండే మరి భారతదేశం తెలియజేసేటువంటి సాహితీవేత్తలు మరి ఎందుకంటే మరి కృష్ణా జిల్లాలోని సాహితీవేత్తలు ఎందరో ఉన్నారు. మరి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ్ సత్యనారాయణ గారు కానివ్వండి, ఇంకా ఇలాంటి ఎందరో మహానుభావులు మరి త్రిపునేని రామస్వామి చౌదరి గారు మనకి ఇక్కడే సమీపంలో మరి ఇటువంటి మహనీయులందరూ స్ఫూర్తితో మీరు కూడా అంత మరి గొప్ప సాహితీవేత్తలు అయ్యి ఈ ప్రాంత ప్రతిష్ట ఉన్ముక్తం చేయాలని. ఎందుకంటే దేశంలో ఎక్కడ సాహిత్య సభలు జరిగినా రామస్వామి చౌదరి గారు అనగానే మన అంగళూరని మరి అలాగే విశ్వనాథ్ సత్యనారాయణ గారి గురించి చెప్పుకోగానే మరి కృష్ణా జిల్లా మానికొండ సమీపంలో ఉన్నటువంటి నందమూరని మరి అవన్నీ విన్నప్పుడు మనకి ఎంతో మనం ఈ ప్రాంతంలో ఇంత ఉదాత్తులు పండితులు ఉన్నారనేటువంటిది మనం ముందు గదురుకుంటున్నాం. కనుక అటువంటి సాహితీవేత్తలు మీ నుంచి కూడా రావాలని చెప్పేసి మీ చిన్నారులందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ పాఠశాల యాజమాన్యానికి మరి పెద్దలు నారాయణ శ్రీనివాసమూర్తి గారికి, మురళీకృష్ణ గారికి, అంజనీ కుమార్ గారికి మరి ప్రత్యేకించి మీ పాఠశాల ఉపాధ్యాయులు చిన్నారులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులు సాహిత్య అభిలాష పెంపొందించుకోవాలని చక్కని సందేశాన్ని అందించిన గౌరవ అతిథి డిఆర్పి ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఏమడ్ రామాంజన్ మరియు జాగృతి టాలెంట్ టెస్ట్ లో విజేతల జాబితాను వివరించవలసిందిగా ఎస్కే జరీనా మేడంని కోరుచున్నాను. Happy Literary Day to all. We conducted Maths Talent Test in our school campus, AMID, Association Improvement of Maths Education, and Ramanjan Talent Test. Now I announce the names of AMID Talent Test District Rankers 2023 and 2024. I request our Chief Guest, Sri Jannu Chiranjeevi Rao Garu, give the prize to prize winners. Sri Swapna Haripriya, 6th B section. B. Gayatri Devi, 6th B section, district 2nd rank. If the student is absent, the class teacher. P. Afri. P. Pavindra Sai Kumar, 8th B section, district 3rd rank. TA, district 1st rank. S. Balaji
Meenakshi Naidu, 9th A, district 2nd rank. S. Pujita, 9th B, district 2nd rank. S. Pujita. Next, I announce Ramanujan Talent Test school-wise rankers. First rank, K. Pavan Sairam, second rank. If the student is not come, P.H. Grishma Naga Bhargavi, first rank. K. Sai Sweet class, G. O. Revanthanath, second rank. Ninth class, B. Mary Amrita, first rank. V. Chandrasekhar Krishna, second rank. V. Chandrasekhar Krishna, second rank. శ్రీ రామకృష్ణ మఠం వారు నిర్వహించిన జాగృతి టాలెంట్ టెస్ట్ విజేతలు 6th class నుంచి సాత్విక్ S 6th B section. Satvik S 6th B section. Balava teacher will take the Akshitu book. Next. Chandana Lalita Sai Vardhini by 7th class B section. From 8th class, P. Ashwin, 8th B section. Mahidhar Sai P, 8th class B section. Susant CH, 8th class B section. From 9th class, Chandrasekhar Krishna V, 9th A section. Bharat Babu R, 9th class A section. Tarun V, 9th class B section. V. Tarun. అన్నారు పెద్దలు. అతిథులను సత్కరించడం మన సాంప్రదాయం. సాహితీ దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి తమ అమూల్యమైన సందేశాన్ని అందించిన జన్ను చిరంజీవిరావు గారిని సత్కరించుకుందాం. మేడం మామూలుగా నుంచోండి, వదిలేస్తూ నుంచోండి. ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. హలో, నేను మాట్లాడాలంటే మీరు ఎవరు మాట్లాడకూడదు, ఓకేనా? ఇవాళ 2 స్పెషల్ డేస్ జరిగినాయి మన స్కూల్లో. ఏమేంటి?
డే ఆటలు, లిటరరీ డే మాటలు. అంటే ఆటల దినోత్సవం, మాటల దినోత్సవం జరిగింది. అవునా? ఎంతమందికి మాట్లాడవచ్చు? ఎంతమందికి మాట్లాడవచ్చు? మీ అందరికీ వచ్చే మాటలు? మీ అమ్మకి మీ మీద మంచి ప్రేమ వచ్చిందనుకోండి, మిమ్మల్ని పేరుతో పిలుస్తుందా? ఇంకేమన్నా ఏం పిలుస్తున్నామా? మిమ్మల్ని ప్రేమిస్తుంది. బాగా ప్రేమ వచ్చినప్పుడు నిన్ను ఏమని పిలుస్తుంది అమ్మ? మా బంగారం ఉంటుందా? మా బంగారు కొండ అంటుందా? నువ్వు మంచిదానివి, నువ్వు మంచివాడివి అంటే మామూలుగా చెప్పినట్టు. మా బంగారం, మా బంగారు కొండవి, మా చందమామవి, మా రాణివి, మా రాజువి అన్నిటి చెప్పింది అనుకోండి, అదే సాహిత్యం. సాహిత్యం అంటే అదే. అంటే మంచి మంచి మాటలు మనం మన ఫీలింగ్స్ని, మనలో ఉన్నటువంటి భావాన్ని చెప్పడానికి మనం మంచి మాటలను వాడటం కనుక నేర్చుకుంటే వస్తుంది. అది ఎలా వస్తుందంటే పాటలు వినడం ద్వారా వస్తుంది, పద్యాలు వినడం ద్వారా వస్తుంది, స్టోరీ బుక్స్ చదవడం ద్వారా వస్తుంది. నేను నా 1వ తరగతి నుంచి 2వ తరగతి నుంచి ఇప్పటి వరకు స్టోరీస్ చదువుతూనే ఉంటాను. నేను మీకు అదే స్టోరీస్, పెద్ద పెద్ద వాడు రాసిన స్టోరీస్ పక్కన పెట్టి ఇప్పుడు కూడా చందమామ స్టోరీస్ చదువుతాను. చందమామ అని ఒక బుక్ ఉంది, దాంట్లో స్టోరీస్ చిన్నప్పటి నుంచి అలవాటు. అలా మంచి మంచి ఇంగ్లీష్లోనూ ఉంటుంది, తెలుగులోనూ ఉంటాయి. ఆ స్టోరీస్ చదవటం కనుక అలవాటు అయితే ఎప్పటి చదవాలి? మీకు కూడా మీ ఆస్ట్రాలజీ బుక్స్లో స్టోరీస్ ఉన్నాయా లేవా? ఉన్నాయా? మీ ఆస్ట్రాలజీ బుక్స్లో స్టోరీస్ లేవా? మీ మేడం చెప్పట్లేదా మీకు? ఆ స్టోరీస్ మీలో ఎంతమంది చెప్పగలరు? అదే స్టోరీస్ అలాగే మీరు కూడా కొన్ని కొన్ని కొత్త కొత్త స్టోరీస్ ఆలోచించి చెప్పాలి. యానిమల్స్ గురించో, ఫ్లవర్స్ గురించో, ట్రీస్ గురించో, అమ్మ గురించో, నాన్న గురించో ఏదో ఒకటి చెప్పడం నేర్చుకోవాలి. చెప్పడం కనుక నేర్చుకుంటే యూ ఆల్సో కెన్ యూజ్ ద వర్డ్స్, మాటల్ని చక్కగా ఉపయోగించుకోవటం అనేటువంటిది అలవాటు అవుతుంది. సాహిత్యం యొక్క పర్పస్ అదే. సాహిత్యము, హితము అంటే మంచిది, మంచి చెప్పటం, మంచిగా చెప్పటం, అది సాహిత్యం అంటే. దాన్ని మనం ఒక ప్రత్యేకమైన దినోత్సవంగా యానివర్సరీగా జరుపుకుంటున్నాం. మరి ఈ రోజున 83 సంవత్సరాలు మన గెస్ట్ గారికి, 83 ఇయర్స్. 83 ఇయర్స్ అయినా కూడా ఇప్పటికి కూడా ఆయన చాలా ఎక్కువ సార్లు లైబ్రరీకి వెళ్తారట. ప్రతిరోజు ఏదో ఒక మంచి పుస్తకం చదువుతారట. అలాగే మంచి మంచి మాటలు మాట్లాడే వాళ్ళతో, మంచి మంచి రచన చేసే వాళ్ళతో స్నేహం చేస్తారట. సో మనం కూడా అలా మంచి వాళ్ళతో స్నేహం చేసి మంచి మాటలు మాట్లాడటం, మంచి మాటలు రాయటం కనుక నేర్చుకుంటే వి విల్ బికమ్ వెరీ గుడ్ ఇన్ అవర్ లైఫ్. సో సాహితీ దినోత్సవం సందర్భంగా అందరికీ మరోసారి పిల్లలకి, అలాగే ఈ క్రీడా సాహితీ దినోత్సవాలని విజయవంతంగా నడవడానికి సహకరించినటువంటి మా సహచరులందరికీ, అలాగే ఏజ్ని కూడా లెక్క చేయకుండా, వాతావరణాన్ని కూడా లెక్క చేయకుండా దాదాపు 4 గంటల పాటు ఇక్కడ మనతో గడిపినటువంటి పెద్దలు ఈ జన్ను చిరంజీవిరావు గారికి, ఆయన చేసిన జాబు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్. అది ఆయన చేసిన జాబు. అంటే ఇండస్ట్రీస్ని లో అసిస్టెంట్ డైరెక్టరేట్ పోస్ట్ చేసి రిటైర్ అయ్యారు. ఆయన రిటైర్ అయ్యి కూడా సుమారుగా 30 ఏళ్ళు అవుతుంది. సో అయినా కూడా ఇప్పటికీ ఆయన చక్కగా ఉత్సాహంగా ఇలా ఇష్టమైనటువంటి కార్యక్రమాల్లో, మంచి జరిగేటువంటివి, మంచి చెప్పాల్సిన చోట చెప్తూ పెద్ద కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటే ఆ రకమైన ఉత్సాహం ఉండాలి. ఎవరు బాగా స్ట్రాంగ్ మ్యాన్ ఎవరో తెలుసా? బాగా బలవంతుడు ఎవరో తెలుసా? ఎవరికైతే మంచి ఉత్సాహం ఉంటుందో, మంచి ఉత్సాహం ఎవరికైతే ఉంటుందో వాళ్ళే మంచి బలవంతుడు. ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, ద స్ట్రాంగెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్. సో మీరు కూడా మంచి ఉత్సాహం పెంచుకొని మీరు కూడా ఈ దినోత్సవాలని మనం జరుపుకుంటున్న పర్పస్ని తెలియజేస్తారని నమ్ముతూ అందరికీ మరోసారి శుభాభినందనలు.
చేయవలసినదిగా ధర్మిని కోరుకుంటున్నాను. ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ జన్ను చిరంజీవిరావు గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. మా సాహితీ దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ అతిథి డిఆర్ ప్రసాద్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రధాన ఉపాధ్యాయులు గారికి మా కృతజ్ఞతలు. ఏ కార్యక్రమమైనా విజయవంతంగా నిర్వహించడానికి మా వెన్నంటి ప్రోత్సహించే మా పాఠశాల డైరెక్టర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. తమ ఆటపాటలతో అభినయాలతో సాహితీ విలువలు చాటిన నా తోటి విద్యార్థిని విద్యార్థులకు, మమ్ము తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు మా ప్రత్యేక కృతజ్ఞతలు. అందరికీ ధన్యవాదాలు. తదుపరి కార్యక్రమం నా స్నేహితురాలు లిఖిత కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. చివరిగా జాతీయ గీతం గ్రీష్మ బృందం. Start next.